జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామ పంచాయతీ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ అనూష యుగేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించారు. సర్పంచ్ అనూష మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయని కొనియాడారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం ఈ ప్రభుత్వ ఆదర్శ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం, అంగన్వాడీ పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి పాకాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ నవ్య, పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. వారిని ప్రాథమిక పాఠశాలకు సిద్ధం చేయడం, పోషకాహారం మరియు లోపం, ఆరోగ్య విద్య, 15 నుండి 45 ఏళ్ల వయసు గల మహిళలకు సరైన ఆహారము అలవాట్లు, శుభ్రత మరియు శిశు సంరక్షణ అవగాహన కల్పించడం, ఆరోగ్య తనిఖీలు తీసుకోవాలంటే గ్రామ పంచాయతీ నుంచి మండల పరిషత్కి చెప్తే ఐటీ వాళ్ళు మనకి ఇస్తే ఇమీడియట్లీ దాన్ని శాంక్షన్ చేస్తారు. మళ్ళీ ఒకటి ఫీడర్ ఛానల్ పనులు అంటే వాగులు వంపులు చేసుకునేటిది ఉన్నది. రెండవది ఫీల్డ్ ఛానల్ అంటే పంట పొలాలకి తీసుకునేది అదొకటి ఉన్నది. అది రైతులు అంగీకార పత్రం ఇవ్వాలి. ఇరువైపుల కాలువ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు ఇటు సైడ్ అటు సైడ్ అంగీకార పత్రం మనకి ఇస్తే గ్రామ పంచాయతీకి ఇస్తే మీకు శాంక్షన్ చేస్తాం. అందులో టాస్క్ ఏంటంటే మీటర్ల వెడల్పుతోని మనకు కాలువ ఇవ్వాలి. అది ఒప్పుకున్నట్టు రైతులు మనకి ఇవ్వాలి. రెండవది ఆర్సీపీ అంటే రైతు పొలాలకు పోయే రోడ్లు వేయడం, అంటే మట్టి రోడ్లు వేయడానికి కూడా మన ఈజీఎస్లో ఉంది. దానికి కూడా అంగీకార పత్రాలే ఇవ్వాలి. ఇరువైపుల రైతులు అంగీకరిస్తేనే ఆ రోడ్డును శాంక్షన్ చేసి గ్రామ పంచాయతీ నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పోయినాక శాంక్షన్ అనేది వస్తుంది. ఇవి మనకు ఉండవచ్చు. మళ్ళొకటి జూలీ కూర అంటే చెట్లు మొట్లు తొలగించుతూ ఉన్నది. అది ల్యాండ్ డెవలప్మెంట్ అంటారు. అది మినిమం అర్ధెకరం నుండి పైబడి ఉండాలి. 5 ఎకరాల లోపు ఉండాలి. ప్రతి రైతు చిన్నకారు రైతు సర్టిఫికెట్ మనకు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు కట్టాలి ఎట్లుంటుంది? అది ఐబీ పర్మిషన్ ఇవ్వాలి. మరి ఆ పర్మిషన్ ఇప్పుడు మాకు గ్రామ సభలో ఈ దృష్టికి వచ్చింది. మేము మండల స్థాయికి తీసుకపోతే వాళ్ళు మనకు శాంక్షన్ ఇస్తే దాని ప్రొవిజన్ ఏంటంటే ప్రతి సుమారు 250 చెట్ల ప్లాట్లను ఏర్పాటు చేసి నిర్మాణ సహాయం అందిస్తారు. 2026-27 బడ్జెట్ ప్రకారం 5500 ఇండ్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు నిర్మాణానికి ఉచిత ఇసుక అందించారు. ముఖ్య ఆదేశాలు: తెలంగాణలోని ఏ కుటుంబం నుండి ఉండకుండా ప్రభుత్వము గర్తించాలి. ఇల్లు శాశ్వత ఇళ్లతో భర్తీ చేస్తుంది. దరఖాస్తు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భూమి పరిశీలించాలి. భూమి పత్రాలను చేయాలి. మహాలక్ష్మి పథకంలో తెలంగాణలోని మహిళలను 3 ప్రధాన ప్రయోజనాల ద్వారా శక్తివంతం చేయడానికి రూపొందించారు. ఉచిత బస్సు ప్రయాణం: తెలంగాణలోని మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేలా నమోదు చేయడం జరిగింది. అవసరం కేవలం బస్సు ఎక్కడానికి బడ్జెట్ కేటాయింపు 4,305 కోట్లు. సబ్సిడీ గ్యాస్ మహిళలకు కేవలం గ్యాస్ సిలిండర్. సీఎం గారి సందేశాలు 2 సంవత్సరాల పూర్తయింది. ఆర్థిక సవాలు అధిగమించ